రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వివిధ శాఖల వారీగా స్పష్టమైన షెడ్యూల్ను విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భరోసా కల్పించిందని తెలిపారు. ఈ జాబ్ క్యాలెండర్ వల్ల అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావడానికి అవకాశం లభిస్తుందని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగాళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ద్వారా నిరుద్యోగులకు పెద్దన్నలా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. యువత భవిష్యత్ పట్ల ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ జాబ్ క్యాలెండర్ను సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను సాధించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు, మరియు ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. అదే మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పండగతో పాటు చదువుకున్న విద్యార్థినులకు కూడా ఒక శుభవార్త. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తానని చెప్పిన విధంగా దాని భాగంగా ఇది రెండవసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం. మే 15వ తారీఖు ఇది ఎంతోమంది రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ విద్యార్థినులందరూ కూడా సంతోషదగ్గ విషయం అని చెప్పచ్చు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ప్రజలకి అన్ని విధాలుగా సంక్షేమాలు అయితేనేమి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, అన్ని విధాలుగా ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇలా అన్ని సమభాగంగా తీసుకెళ్తూ రాష్ట్రం పరిపాలన అంటే ఇది అనే విధంగా ఆంధ్ర వైపు చూసే విధంగా ఈరోజు పెట్టుబడులు అలాగే వస్తున్నాయి. చెప్పిన విధంగా ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొస్తామనే ఒక మంచి భరోసాతో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు యువతకు అందించడం జరిగింది. వీటితో పాటు 23 లక్షల కోట్లు పెట్టుబడి 25 లక్షల ఉద్యోగాల అవకాశాలు సృష్టించే కంపెనీలతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది. జాబ్